నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫ్యాన్స్ చాలా ఖుషీలో అయితే ఉంటారు. ఎందుకంటే అమరేంద్ర గతం గుర్తొచ్చేసిందో. అమరేంద్ర గతం ఎప్పుడు గుర్తొస్తుంది సార్, ఎప్పుడు గుర్తొస్తుంది సార్ అనేసి అడిగి 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 అలసిపోయిన వాళ్ళకంతా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అమ్మయ్య సాయిరామ్ సాల్రా నాయన ఈరోజు ఎపిసోడ్ ఈ జన్మకి ఈ ఎపిసోడ్ చాలు అని మీరు అనుకుంటారు. ఎందుకంటే అమరేంద్రకి గతం గుర్తు రావాలనేసి మనం ఎంతో ప్రయత్నం అయితే చేసాం. ఎందుకంటే మనోహరి చేసే టార్చర్ని అక్కడ రాతోడు కానీ పిల్లలు కానీ అలాగే మన బాగి కానీ ఆఖరికి అమరేంద్ర కూడా తట్టుకోలేకపోయాడు. అసలు ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఒక హై ఇచ్చింది అనుకోండి, మామూలు హై కాదు, నెక్స్ట్ లెవెల్లో హై ఇచ్చింది. కానీ గతం గుర్తొచ్చింది. కానీ కానీ ఏం జరిగిందని మాట్లాడదాం. అసలు ఏం జరగబోతుంది అనేసి దాని గురించి మాట్లాడదాం. హైప్ వచ్చింది కదా, హైప్ కొట్టడం అసలు మర్చిపోతండి. ఇన్ కేస్ మీరు హైప్ కొట్టిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ కూడా తీసుకొని హైప్ కొట్టండి. ఎందుకంటే మనం ట్రెండింగ్లోకి రావాలి. నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ బ్లాక్ బస్టర్గా ఉంది. టీఆర్పీలో 6+7+ టీఆర్పీ రావాలి. 6 PM చరిత్రను తిరగరాయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే హైప్ బటన్ కొట్టారంటే ఆటోమేటిక్గా ట్రెండింగ్లోకి అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హైప్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. ఈరోజు ఎపిసోడ్ మాత్రం నా భూత నా భవిష్యత్తు అబ్బా, నా భూత నా భవిష్యత్తు అన్నట్టయితే మనం చెప్పుకోవచ్చు. నేను అమరేంద్ర గతం గుర్తొస్తే ఇంకా సీరియల్ శుభం కార్డు అనుకున్నా కానీ మీకు ఆల్రెడీ నేను ఒక మాట మీకు ముంతని చెప్తాను. అమరేంద్ర గతం గుర్తొస్తే జస్ట్ అక్కడ అరుంధతి చనిపోయేంత వరకు మాత్రమే గుర్తొస్తుంది అనేసి మీకు చెప్తానే మనం. కావాలంటే మన ఫర్దర్ ముందు వీడియోస్ కావాలంటే చూసుకోండి. అమరేంద్ర గతం గుర్తొచ్చిన తర్వాత అర్థం మాత్రమే ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ ఇంకొకసారి గతం గుర్తొస్తుంది. అది కూడా వెరీ సూన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ వెరీ సూన్ ఎక్కడి వరకు వస్తుందంటే మన బాగి, అలాగే మన బాగి అమరేంద్ర దగ్గర నుంచి దూరం అవ్వడం. అంటే మా పాప ఆరు పాప ఉంది కదా, ఆరు పాపను తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి 5 సంవత్సరాల పాటు వనవాసం చేసింది కదా, అక్కడి వరకు మాత్రమే గుర్తొస్తుంది. మరోసారి అయితే బాగికి ఆరు పాపకి అయితే కష్టాలు అయితే మొదలు కాబోతున్నాయి అనేసి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే సీరియల్ని మళ్ళీ రిపీట్ టెలికాస్ట్లో మనకైతే చూపిస్తూ ఉంటారు. కానీ కొత్త ట్విస్టులతో అయితే మనకైతే ముందుకు వస్తూ ఉందని మనకైతే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత మన బాగి ఎలాగైతే మనకు అంటే ఇప్పుడు బాగి అమరేంద్ర ప్రేమను పొందాలనేసి విశ్వ ప్రయత్నం అయితే చేసింది కదా అప్పుడు. కానీ విశ్వ ప్రయత్నంలో అయితే ఫెయిల్ అయిన తర్వాత అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత అక్కడ అరుంధతి మరణం గురించి తెలుసుకునేటప్పుడు మన బాగికి అయితే ఫోన్ చేసి మన అమరేంద్ర మాట్లాడారు. మనం చూసుకున్నట్టయితే ముందు ఎపిసోడ్ల గురించి మాట్లాడుతున్నాను. అక్కడ చూసుకున్నట్టయితే మన బాగికి ఇప్పుడు మనకేదైనా ఒక సక్సెస్ జరిగింది అనుకోండి, ఇప్పుడు నాకే చెప్తాను 2000 వ్యూస్ వచ్చాయి అనుకోండి. ఫస్ట్ నాకు దగ్గరగా ఉండే మా భార్య ఉందనుకోండి, మా భార్యకి చెప్తాను నాకు ఈరోజు 2000 వ్యూస్ వచ్చాయి, లేకపోతే 10,000 వ్యూస్ వచ్చాయి, చూడు నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ ఎంత గ్రేట్లో ఉంది చూడు, నాకు హైప్లు ఎన్ని వచ్చాయి అనేసి నేను ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు దగ్గర తాళి కట్టిన బంధం కానీ అది రక్త సంబంధం కన్నా గొప్పది తాళి బంధం అంటారు కదా, ఆ విధంగా అయితే ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలని చూస్తారు. అక్కడ మన అరుంధతి చనిపోయే విషయాన్ని అక్కడ షేర్ చేసిండేది కూడా మన అక్కడ బాధలో ఉన్నా సరే, అక్కడ కోపంగా ఉన్నా సరే మన బాగికి అయితే ఫోన్ చేసి చెప్పాడు కదా, అక్కడ చెప్పడంతో అక్కడికైతే గతం గుర్తొస్తుంది. అక్కడి వరకు మాత్రమే గతం గుర్తొస్తుంది. అంటే మనోహర్ ఇచ్చేసిందే కుట్రలు కుతంత్రాల గురించి అయితే మన అరుంధతిని చంపేసింది మనోహరి అనేది తెలీదు. కానీ కొంచెం అయితే మనకు ఇబ్బంది అయితే పడుతుంది. కానీ బాగా ఇంతకు ముందు కష్టపడ్డట్టయితే కష్టపడదు. మనకైతే అది క్లారిటీ అయితే మీకు ఇస్తాను. కానీ మనోహరి అయితే మన అమరేంద్రకు దగ్గర అవ్వాలని ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంటుంది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడదాం. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లో మనకి అక్కడ ఒక చెయ్యికి అంటే ఇలా పట్టుకోండి బంధం, అంటే వాళ్ళు మన అమరేంద్ర ఇదే విధంగా షర్ట్ వేసుకున్నాడు, మన భాగ్య అయితే ఇలా పట్టుకొని అంటే అమ్మా నాన్నలు ఎప్పటికీ కలిసి ఉండాలనేసి మన ఆరు పాప అయితే ఆ భుజం అయితే ఆ బొమ్మ గీసి అందరికైతే చూపించింది. అక్కడ మనకు నాకైతే అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు కదా. అందుకోసం అనేసి సీరియల్ ఎలా ఉంటాయంటే అంటిపొడిని ఇలా వలిచి మనకు నోట్లో పెట్టి తినిపించి అది అరిగిపోయేలాగా ఎలాగ అరుగుతుందో అనే ప్రాసెస్లో చూపిస్తారు. కాబట్టి ఆ బొమ్మకు కూడా మనకైతే డ్రాయింగ్కి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అంటే మనకు డైరెక్టర్ గారు అయితే ముందుతోనే హింట్ ఇస్తూ ఉంటారు, మన అమరేంద్ర బాగి కలవడానికి టైం దగ్గర పడింది అనేసి మనకైతే హింట్ ఇస్తూ ఉంటారు. హింట్ ఇచ్చినారు. ఆ హింట్తో మనకు నెక్స్ట్ సీనే మనకు అక్కడ
అమరేంద్ర అయితే బాగా కోపంగా, భయంకరమైన కోపంగా అయితే డ్రైవ్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. డ్రైవ్ చేసుకుంటూ పోయి ఒక పార్క్ దగ్గర అయితే ఆపాడు. ఆపిన తర్వాత అసలు ఎవరు నువ్వు బాగి, అసలు ఎందుకు నువ్వు ఇంతలా చేస్తావు, అసలు ఎవరు నువ్వు అనేసి అడిగాను. మనం ప్రతిసారి నేను చెప్తానే ఉన్నాను, బాగి దగ్గర కనీసం ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయినా ఉంది. కేర్ టేకర్ అనేసి ఇప్పుడు భార్యగా చెప్పుకోలేకపోతుంది కాబట్టి కేర్ టేకర్ అనేసి ఒక ఆప్షన్ అనే ఉంది. మనోహరి దగ్గర ఏముంది చెప్పండి? ఆ మనోహరి చెప్తా ఉంది, మనోహరి నేను ప్రేమిస్తాను అంటే అసలు నాకు ప్రేమిస్తా ఉన్నాను ఫీలింగ్సే కలగలేదు అనేసి అయితే మన అమర అయితే చెప్తా ఉన్నాడు. నాకైతే చాలా చాలా నచ్చింది ఆ పార్ట్ మాత్రం. అసలు ప్రేమిస్తా ఉన్నా నా వెంట పడతా ఉంది, కానీ ఆ ఫీలింగ్సే నాకు తెలియట్లేదు. కానీ నువ్వు నాకేం కాకపోయినా కానీ మన ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది, మన ఇద్దరి మధ్య ఏదో బాండింగ్ ఉంది. అసలు ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అంటే మన భాగ్య కూడా ఒకసారి అయితే టంగ్ స్లిప్ అయిపోయింది. నేను నీ భార్యని అనబోయి అక్కడ టంగ్ స్లిప్ అయ్యి అక్కడ కంట్రోల్ అయితే చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మాటలు తడబడిపోతాయి. అలాగే ఎదుటి వాళ్ళు వేసే క్వశ్చన్లకి మన దగ్గర సమాధానం లేకపోతే మన దగ్గర తడబాటు అనే మాట అయితే వస్తుంది. ఆ తడబాటు మాటలో నువ్వు కేర్ టేకర్ అయితే నువ్వు ఇంతలా నీ ప్రాణాలని పనంగా పెట్టి నన్ను కాపాడాల్సిన పని లేదు. అలాగే పిల్లల్ని ఒక కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాడో అలాంటిది కన్న తల్లిలాగా చూసుకుంటాను అంటే నువ్వు కేర్ టేకర్ అంటే నేను నమ్మను అనేసి మన అమరేంద్ర అయితే బల్లగుద్ది మరి చెప్పాడు. బల్లగుద్ది చెప్పిన తర్వాత మన అరుంధతి మనకి ఏదైతే ప్రోమో చూపించి ఒక్కరోజు పాటు మనం వెయిట్ చేయించారో ఆ ప్రోమోకి అయితే ఏం జరిగిందని మనకైతే చూపించారు. ఏమీ లేదు, జస్ట్ అమరేంద్ర కిందికి వచ్చిన తర్వాత ఆ ఫోటోలో మన అరుంధతి ఫోటోలో దండ అయితే కింద పడిపోతా ఉంటే ఆ దండని పట్టుకొని అక్కడ ఆ ఫోటో పట్టుకునే కొందికి మన అమరేంద్రకి తెలియని ఒక ఫీలింగ్ అయితే వచ్చిందంటే ఇప్పుడు అరుంధతితో ఉన్న జ్ఞాపకాలన్నీ పంచుకున్నారు. ఎందుకంటే ఒక మిలిటరీ ఆఫీసర్ అంటే ఎప్పుడు బయట ఉంటారు, బయట ఉన్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మనము ప్రతి సినిమాలో చూస్తూ ఉంటాం మిలిటరీ ఆఫీసర్ అన్నాక, లేకపోతే ఒక ఊరికొకరు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఆ మిలిటరీ ఆఫీసర్ అనే రెస్పెక్ట్ మనలో కూడా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ భార్య పిల్లల్ని అక్కడ ప్రేమగా చూసుకున్న అరుంధతిని అక్కడ వాళ్ళ జ్ఞాపకాలని అన్నీ గుర్తొచ్చేసాయి, ఆటోమేటిక్గా గుర్తొచ్చేసాయి. అంటే గుర్తొచ్చేసింది అర్థం గుర్తొచ్చింది. ఎందుకంటే అక్కడ అరుంధతి ఫోటో చూసిన తర్వాత అక్కడ తలక ఇలా పట్టుకొని అబ్బా ఏమి జరుగుతా ఉంది, నాకు నిజంగానే గతం గుర్తొచ్చిందా లేదా, అసలు ఎవరు ఏమి జరుగుతా ఉంది అనేసి మన అమరేంద్ర అయితే చాలా చాలా కంగారు అయితే పడ్డాడు. కంగారు పడిన తర్వాత తన నలుగురు పిల్లలు తన పిల్లలే అనేసి మన అమరేంద్రకి అయితే క్లారిటీ వచ్చింది. అలాగే అరుంధతి తన భార్య అనేసి క్లారిటీ అయితే వచ్చింది. అక్కడ భార్య అయిన తర్వాత అసలు మనోహరి మాకు పెళ్ళే కాలేదు అనేసి ఎందుకు అబద్ధం చెప్తా ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అక్కడైతే వచ్చింది. ఆ క్వశ్చన్ మార్క్తో మన భాగ్యనైతే ప్రశ్నలు అడిగి 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 అసలు మనోహరి ఎవరు, అసలు ఎందుకు చేస్తూ ఉంది, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంది, అసలు నువ్వు ఎవరు రాతోడు ఎవరో కూడా నాకు తెలిసిపోయింది అనేసి అంటే ఇప్పుడు రాతోడు గుర్తొచ్చేసాడు. అలాగే పిల్లలు గుర్తొచ్చేసారు. మనోహరి ఎవరో ఇంకా గుర్తు రాలేదు, మనోహరి గుర్తొస్తుంది. కానీ మనోహరి మంచిదిలాగానే గుర్తొస్తుంది. కొంచెం ఎపిసోడ్స్ జరగాలి కదా, దానికోసం అనేసి అది అయిపోయిన తర్వాత బుజ్జమ్మకి అనేది కొంచెం కష్టాలు అనేది వస్తాయి. ఎందుకంటే హీరోయిన్కి హీరో ద్వారా కష్టాలు వస్తేనే సీరియల్ అనేది ముందుకు జరుగుతుంది, మీ అందరు తెలిసిన విషయమే. అక్కడ మన అమరేంద్ర అయితే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సరే అనేసి మొత్తానికైతే సరే నాకు అర్థమైంది, నువ్వు చెప్పలేకపోతున్నావు, నేనే కనుక్కుంటాను. ఇప్పుడు నా భార్య అరుంధతి అని ఎలాగైతే నేను తెలుసుకున్నాను, నువ్వు నాకేమవుతావో నేనే కనుక్కుంటాను అంటే నా గతాన్ని నేనే గుర్తు చేసుకుంటాను, మిమ్మల్ని ఫోర్స్ చేయదలుచుకోలేదు అనేసి మన అమరేంద్ర అయితే చెప్పడం. అక్కడ చెప్పిన తర్వాత సరే అనేసి మొత్తానికి అయితే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రచండ అయితే వెళ్ళిపోయాడు అనుకుంటే ఆ ప్రచండ వచ్చి మరొకసారి అయితే పై ఎత్తులు అయితే వేయబోతున్నాడు. అంటే మన అరుంధతి పాపనైతే అంటే ఎత్తుకు పై ఎత్తు అంటారు కదా, మన అరుంధతి పాప చేసిండే పనికైతే మనోహరి ఇలా కూర్చొని అనేసి భయపడిపోతా ఉంది. అసలు మామూలుగా భయపడలేదు. అక్కడే చెప్పకూడదులేండి, అసలు నాకైతే మాత్రం పిచ్చ కామెడీ అనిపించింది. భయపడితే ఏం చేస్తారు మామూలుగా, అదే చేయబోయింది అనేసి అనిపించింది నాకైతే మాత్రం. పిచ్చ కామెడీ అనిపించింది. అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మన అరుంధతి పాప అక్కడ మనకు శుద్ర పూజలు ఎప్పుడు చేస్తూ ఉంటారు, అర్ధరాత్రిలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి పవర్ తగ్గిపోతుంది. నాకు ఇన్ని రోజులు తెలియదు, ఇప్పుడు చూస్తేనే తెలిసింది ఆ శుద్ర పూజలు చేస్తే పవర్ తగ్గిపోతుంది అనేసి అరుంధతి పాపకి అయితే మళ్ళీ ప్రయోగం అయితే చేయబోయాడు. గమ్మున ప్రాణాలతో పోయిండొచ్చు కదా, ప్రాణాలు తీసుకొని పోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకోసం అనేసి ప్రాణాలు తీసుకొని పోవాలనేసి మరొకసారి అయితే అరుంధతి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అరుంధతి పాప దగ్గరికి వచ్చినా కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదు, అరుంధతి పాప అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ
అమరేంద్ర వచ్చి జస్ట్ ఒకసారి డిస్టర్బ్ చేశారంటే మనకు అమరేంద్ర వస్తా అన్నట్టుగా చూపించారు కాబట్టి జస్ట్ అలా డిస్టర్బ్ చేశారంటే మనకైతే సరిపోతుంది. అసలు రాథోడ్ ఎందుకు ఆ వీడియోస్ని డిలీట్ చేశాడో నాకైతే అర్థం కాలేదు. పాప అరుంధతి పాప అక్కడ చేసిన మ్యాజిక్ని అలాగే మనోహరిని గాల్లో అనేసి పెట్టిండే వీడియోస్ని అక్కడ మన చంపని టప్ప 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 అనేది గోడకేసి కుట్టుకోండి అయితే చూపించింటే బాగుండేది. అని చూపిస్తాను అనుకున్నా కానీ ఎందుకో డిలీట్ చేసేసాడు. చూద్దాం, మంచి ఎపిసోడ్స్ అయితే రావాలని కోరుకున్నా. ఇక్కడ డిలీట్ చేశాడంటే ఖచ్చితంగా ఇంకా మంచి ఎపిసోడ్స్ ఏదో ప్లాన్ చేశారని అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. హైప్ మీ ఫోన్లోనూ కొట్టండి, అలాగే మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఫోన్లు తీసుకొని హైప్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.